ఏడ పరిస్థితి అయితే అనకూడదు కానీ కట్టుకోవడానికి బట్ట లేదు, తినడానికి కూడు కూడా లేదు. వాళ్ళ ఆయన ఏం చేస్తాడంటే ఏం చెప్తాడండి, అంతే ఇంకంతే, ఏ పని ఉండదు. ఏదన్నా పనికి వెళ్ళా తన కడుపుకి తనే తప్ప గాని ఈ పిల్లలు వీళ్ళు, మా అమ్మ ఉన్నది ఈవిడ నాన్నమ్మ, వాళ్ళ ఆయనకి ఈవిడికి 110 సంవత్సరాలు ఇప్పుడు. కానీ ఈమెకి ఒక కొడుకున్నాడు, ఆ కొడుకు పడిపోతే కాలు ఇరిగిపోయింది. అతను కూడా అవుకోడే. ఆ ఎవకోడు దోరు హరిచంద్రుడు ఆడ కొడుకు పుట్టాడు. ఈడ కొడుక్కి ఆడు తెచ్చుకున్నది ఆడు తిండే, కానీ 3 పిల్లలు. ఈ పిల్లకి మాట రాదు. ఈడున్నాడంటే ఈడు కూడా ఆడికి మాట తెరవలేదు. మరి ఈడు ఎలా మాట్లాడతాడు అన్నది ఇంకా మనకు తెలియదు. ఈ పిల్ల ఉన్నది అంటే అమ్మ అల్లది అంటే అంతే, దాని లెక్క. మరి పిల్లలు ఎలాగన్నదన్న సంగతి మనకు తెలదు. ఏమీ కూడా ఈ పిల్లకి తిరం లేదండి, తిరం లేదు, తెలదు. ఈ ముసలిదే పాపం, ఈడ పెనసంతోనే వీళ్ళ తల్లి 5గురిని పెంచడం. వీళ్ళు చూశారు కదా, లోనకి వెళ్ళారు, కట్టుకోనంది బట్టలు కూడా వీళ్ళకి లేవు. ఇప్పుడు ఈ పిల్లలకి ఈవిడికి బట్టలు ఉన్నాయంటే ఇంకా వాళ్ళ పరిస్థితి చూసి మీలాటోళ్ళు మాలాటోళ్ళు ఇచ్చినవి తప్ప గాని కట్టుకోనందుకు బట్ట కొనుక్కుండి విధానం కూడా వీళ్ళు లేదు. ఇల్లు చూడండి ఎలా ఉందో, ఇల్లు చూసారు కదా. తర్వాత ఇందులోనే వర్షం పడ్డదంటే ఇక్కడ వరకు నీరు వస్తుంది, ఆ నీటిలో నుంచే నడ్డం కూడా.